వెల్కమ్ టు T1 అకాడమీ. ఈ రోజు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం ఈ రోజు న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే ఈ రోజు ఐఐటి మద్రాస్ న్యూస్ లో ఉందండి. అసలు అది ఎందుకు న్యూస్ లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు, మరియు మౌరెక్స్, ఈ మౌరెక్స్ అనేది ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అండ్ సుభాన్ శ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది సుభాన్ శ్రీ రివర్ మీద కట్టారు. మరి ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉంది, ఈ సుభాన్ శ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ స్టేట్ లో ఉంది అనే విషయాలు, WTA ఫైనల్స్. WTA అంటే ఏంటి అంటే ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ అండి. ఇది టెన్నిస్ కి సంబంధించింది. మనకి ఎగ్జామ్స్ లో వింబుల్డన్ ఇలాంటి వాటి మీదే కాకుండా అప్పుడప్పుడు WTA మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన విశేషాలు అండ్ IREDA అండ్ ఒక స్టాటిక్ జీకే క్వశ్చన్ అండి. ఈ రోజు నుంచి ఒక స్టాటిక్ జీకే క్వశ్చన్ ప్రతిరోజు ఒక టాపిక్ మీద పెట్టడం జరుగుతుంది. సో దానికి సంబంధించింది అండ్ అన్ని టాపిక్స్ కి సంబంధించిన MCQ రిలేటెడ్ క్వశ్చన్స్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఐఐటి మద్రాస్. ఇందాక చెప్పాను కదా ఐఐటి మద్రాస్ న్యూస్ లో ఉందని. అది ఆ ఐఐటి మద్రాస్ దిస్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఎట్ జంజీబార్. సార్ అసలు ఈ జంజీబార్ ఏంటి అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది చాలా మందికి. జనరల్ గా ఇంటర్నేషనల్ క్యాంపస్ అనగానే దాని అర్థం ఏంటంటే మన ఐఐటి మద్రాస్ వాళ్ళు వేరే ఒక దేశంలో వాళ్ళ కాలేజ్ ని ఓపెన్ చేశారు అని. జనరల్ గా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ఆ వేరే కంట్రీకి సంబంధించిన యూనివర్సిటీస్ వచ్చి ఈ మధ్య ఇండియాలో ఓపెన్ చేస్తున్నాయని, లేకపోతే మన ఇండియన్ స్టూడెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్ చేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వెళ్తూ ఉంటారు కదా, అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఐఐటి, ఫస్ట్ ఐఐటి అండి. ఐఐటి మద్రాస్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఐఐటి టు ఎస్టాబ్లిష్డ్ అన్ ఇంటర్నేషనల్ క్యాంపస్. ఇది ఎక్కడ ఓపెన్ చేశారంటే జెన్జిబార్ సిటీలో ఓపెన్ చేశారు. ఇట్ ఈస్ ఇన్ టంజానియా. సో దీనికి సంబంధించిన విషయం ఏంటంటే దిస్ క్యాంపస్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ హుసేన్ అలీ, ప్రెసిడెంట్ ఆఫ్ జెన్జిబార్. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ జెన్జిబార్ అనగానే జెన్జిబార్ అనేది ఒక కంట్రీ అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటాము. కాకపోతే జెన్జిబార్ అనేది ఒక కంట్రీ కాదండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ సెమీ అటోనమస్ ప్రావిన్స్ ఆఫ్ టంజానియా. మనకు టంజానియా అనే ఏ కాంటినెంట్ లో ఉంటుంది? టంజానియా అనే కంట్రీ ఆఫ్రికాలో ఉంటుంది కదా. అలాగే ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఈ అటోనమస్ ప్రావిన్సెస్ ఉన్నాయండి. ఆఫ్రికాలోనే కాదు, మన ఏషియాలో చైనా ఉంది కదా, చైనాలోని హాంకాంగ్ కానివ్వండి, మకావ్ కానివ్వండి, ఇవన్నీ సెమీ ఆటోనమస్ ప్రావిన్సెస్. అప్పట్లో కాశ్మీర్ కూడా ఆటోనమీ ఇవ్వమని అడిగేవాళ్ళు, గుర్తుందా? సో అలాంటి ఆటోనమస్ ప్రావిన్సే ఈ జెన్జిబార్ అనేది టంజానియా దేశంలో ఉంటుంది, విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. మన ఈస్టర్న్ కోస్ట్ ఇలా ఉంటుంది కదా, మధ్యలో అరేబియన్ సీ, దాని తర్వాత ఇటు వెళ్తే ఆఫ్రికా కనిపిస్తుంది కదా, అక్కడ ఈ మదగాస్కర్ కంట్రీ మనకు తెలుసు కదా, ఇలా ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. దాని పైన ఈ టంజానియా పక్కకు ఒక చిన్న ఐలాండ్ లాగా ఈ జెన్జిబార్ అనే సెమీ ఆటోనమస్ ప్రావిన్స్ ఉంటుందండి. ఎస్, దానికి ప్రెసిడెంట్ ఉన్నాడు, బట్ స్టిల్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టంజానియా కంట్రీ. సో ఇప్పుడు ఈ ఐఐటి మద్రాస్ గురించి, ఐఐటి మద్రాస్ బికేమ్ ద ఫస్ట్ ఐఐటి టు లాంచ్ అన్ ఇంటర్నేషనల్ క్యాంపస్ బై లాంచింగ్ వన్ ఎట్ జెన్జిబార్. ఇందాకే చెప్పాను, ఐఐటి మద్రాస్ ఇస్ ద ఫస్ట్ వన్ టు లాంచ్ అన్ ఇంటర్నేషనల్ క్యాంపస్. మనము ఒకసారి వేరే దేశానికి వెళ్ళినప్పుడు మన దేశస్తులకే కాకుండా అందరికి ఇవ్వాల్సి వస్తుంది కదా క్లాసెస్. సో ఐఐటి మద్రాస్ ఈజ్ ఆఫరింగ్ క్లాసెస్ టు ఆల్ ద స్టూడెంట్స్ వరల్డ్ వైడ్. ఇదండి ఆ జెన్జిబార్ మ్యాప్. ఇది ఆఫ్రికా మ్యాప్ కదా. ఆఫ్రికా మ్యాప్ లో ఇలా ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికాలో టంజానియా అనే కంట్రీ ఉంటే, ఇక్కడ చిన్నగా మనకు ఇండియా పక్కకు అండమాన్ అండ్ నికోబార్స్ ఎలా ఉంటాయి, అలా ఇవి రెండు. ఇక్కడ మీకు డీటెయిల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. ఇది టంజానియా అవుతే ఇదంతా జెన్జిబార్ అండి. ఇదంతా జెన్జిబార్. ఈ జెన్జిబార్ లోని జెన్జిబార్ సిటీ అనే ప్రాంతంలో ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ పెట్టడం జరిగింది. మరి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ TSPSC ఎగ్జామ్స్ లో అండ్ APPSC ఎగ్జామ్స్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి మీద క్వశ్చన్ వస్తుంది. ఐఐటి ఆన్సర్ గా ఉన్న క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. జనరల్ గా UPSC ఎగ్జామ్ అయి ఉంటే నేను ఇది ప్రిపేర్ కమ్మని చెప్పేవాడిని కాదు, ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. బట్ APPSC TSPSC ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సారీ, TSPSC లో లేదు, APPSC లో ఉంది. ఓకే, బట్ ఇందులో ఇది ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుందండి. మాక్సిమం ఆ టైంలో ఒక 10-12 ఐఐటీలు వాళ్ళకి సంబంధించిన మాత్రమే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అందులో నుంచే వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 1, విచ్ ఇస్ ద ఐఐటి which has started a new international campus outside India అని అడుగుతాడు. సో ఆన్సర్ ఈస్ ఐఐటి మద్రాస్, రైట్. అలాగే మనం ఎక్కడ పెట్టారంటే జెన్జిబార్. న్యూస్ పేపర్స్ లో కూడా జెన్జిబార్ అనే హెడ్డింగ్ ఇచ్చారు. రేపు ప్రొద్దున మనము షైన్ ఇండియా ఇలాంటి ఏదైనా బుక్స్ లో చదివినప్పుడు కూడా జెన్జిబార్ అని చెప్పి
మర్చిపోతామండి చదివేసి, అది మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. బట్ జెన్జిబార్ అనేది ఏ కంట్రీలో ఉందనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి జెన్జిబార్ అని ఇవ్వాలని లేదు కదా, ఒక్కోసారి టంజానియాలో అని కూడా ఇస్తాడు. సో ఆ టైంలో మీరు గుర్తుండడానికి టంజానియా అనే కంట్రీ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ జెన్జిబార్ ఈజ్ ఏ సెమీ ఆటోనమస్ ప్రావిన్స్ ఆఫ్ టంజానియా. మరి జెన్జిబార్ క్యాపిటల్ సిటీ జెన్జిబార్ సిటీ అండి. ఇందాకే చెప్పాను ఈ ఆటోనమస్ ప్రావిన్సెస్ గురించి, చైనాలో కూడా ఉంది, హాంకాంగ్, మొకావ్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐఐటి మద్రాస్ ఇంపార్టెంట్ కదా. ఈ మధ్య అంటే ఫ్రెష్ గా బీటెక్ అయిపోయి 21 years ఏజ్ వాళ్ళు కొందరు అందరూ అనను, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఈ మద్రాస్ ఏంటి అని కొందరు ఫ్రెషర్స్ ఆలోచిస్తూ ఉంటారు. మద్రాస్ అంటే ఏం లేదండి, ప్రస్తుతపు చెన్నై సిటీనే ఒకప్పుడు బ్రిటిషర్స్ దాన్ని మద్రాస్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇది మద్రాస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో ఇది ఫ్రెషర్స్ కండి. మద్రాస్ సిటీని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు స్థాపించారు అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్ లో సర్చ్ చేసి కమెంట్ సెక్షన్స్ లో ఆన్సర్స్ పెట్టండి. అలాగే ఈ మద్రాస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ ఇచ్చిన కింగ్ ఎవరు? ఇది ఫ్రెషర్స్ కి కాదండి, ఇది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్న వాళ్ళు. ఇది హిస్టరీలో మనం చదువుతూ ఉంటాం. దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఐఐటి మద్రాస్ ఎప్పుడు పెట్టారు? 1959 లో స్థాపించడం జరిగిందండి ఐఐటి మద్రాస్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, మౌరెక్స్. వాట్ యు మీన్ బై మౌరెక్స్ అండి? దిస్ ఈస్ న్యూస్ టుడే. మౌరెక్స్ ఫస్ట్ ఎవర్ మయన్మార్ రష్యా మారిటైమ్ ఎక్సర్సైజ్. జనరల్ గా ఎప్పుడు ఇండియా ఏ కంట్రీస్ తోని మారిటైమ్ ఎక్సర్సైజ్ చేసింది అనేది న్యూస్ లో ఉంటుంది. బట్ ఇది ఈ రోజు స్పెషల్ గా ఆల్ ఇండియా రేడియోలో మెన్షన్ చేశాడు. సో దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా వచ్చింది. The first ever Myanmar Russia maritime exercise is conducted in Andaman Sea. మరి ఇది ఎందుకు మెన్షన్ చేశాడు సార్ వేరే కంట్రీకి సంబంధించింది మనకు అంటే, ఇది అండమాన్ సీ లో నిర్వహించడం జరిగింది కాబట్టి మెన్షన్ చేసిరండి. సో అండమాన్ సీ లో మన ఏరియా కాబట్టి, అండమాన్ మనకు సంబంధించిన కొంచెం ప్రాంతం అండమాన్ మనకు కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రష్యాకి సంబంధించిన మెరిటైమ్ ఎక్సర్సైజ్ కాబట్టి న్యూస్ లో ఉంది, ఎందుకంటే రష్యా ఇస్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ విత్ యుక్రెయిన్. అక్కడ వార్ అంత పెద్దన జరుగుతున్నా ఇక్కడ మెరిటైమ్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ చేయవలసి వచ్చింది రష్యా వాళ్ళకు. ఏంటి రీజన్? ఒకసారి ఆలోచించండి సీనియర్స్. ఒకసారి కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పట్టున్న వాళ్ళు అసలు ఈ టైంలో ఎందుకు చేయడము? అక్కడే వాళ్ళకు మిలిటరీ వాళ్ళ వెపనరీ అన్ని సరిపోవట్లేదు కదా. అలాంటిది మయన్మార్ వరకు వచ్చి ఈ టైంలో జనరలీ సంవత్సరంకి ఒకసారి చేసే మెరిటైమ్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ఎప్పుడు లేనిది మయన్మార్ వాళ్ళతో ఎందుకు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించి నాకు కమెంట్స్ బాక్స్ లో ఆన్సర్ తెలియజేయండి. ఓకే, ద 3-day జాయింట్ డ్రిల్ ఇన్వాల్వ్స్ aircraft and naval vessels and focuses on defending against threats from air, sea, land as well as other maritime security measures. The exercise aimed to strengthen naval cooperation between both the countries. Right? ఇది ఎందుకు బేసిక్ గా అంటే నేవల్ కోఆపరేషన్ పెంపొందించడానికి రెండు దేశాల మధ్యలో అంటే మయన్మార్ నేవీకి మరియు రష్యన్ నేవీకి మధ్యలో ఈ మెరిటైమ్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది జరిగిందండి. మౌరెక్స్ అనగానే అప్పుడప్పుడు ఎగ్జామ్ లో ఇలా ఇస్తాడు, వాట్ ఈస్ దిస్, అండ్ ఎయిర్ టు ఎయిర్ ఎక్సర్సైజ్ ఆర్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆర్ నావీ ఎక్సర్సైజ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నాడండి. టు స్ట్రెంథెన్ నావల్ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఈ మౌరెక్స్ కి సంబంధించి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ మయన్మార్ అండ్ రష్యా. ఇది ఇంపార్టెంట్. రెండో పాయింట్, ఇది నేవల్ కోఆపరేషన్ పెంపొందించడానికి రెండు కంట్రీస్ మీద చేశారు. మరి అలాగే ఇక్కడ ఎందుకు చేశారు? రష్యా ఈజ్ ఎ టాప్ ఆర్మ్స్ సప్లయర్స్ టు ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కాల్డ్ మయన్మార్. మన ఇండియాకి ఎలాగైతే రష్యా వాళ్ళే టాప్ ఆర్మ్ ఎక్స్పోర్టర్స్, వీళ్ళకు కూడా అంతే. మయన్మార్ వాళ్ళకు కూడా వెపన్స్ అనేటివి ఎక్కువగా రష్యా మాత్రమే సప్లై చేస్తుంది. నేను ఇందాక మీకు కమెంట్స్ లో పెట్టమన్నాను కదా సీనియర్స్ కి, ఇది కాదండి దాని ఆన్సర్. నేను ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకో మీరు అది నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కమింగ్ టు దిస్ మయన్మార్, మరి మయన్మార్ క్యాపిటల్ సిటీ ఏంటి? నైపిడావ్. ఈ మయన్మార్ నే ఇంతకు ముందు బర్మా అని పిలిచేవాళ్ళు. రైట్? మయన్మార్ ఈ మధ్య కాలంలో న్యూస్ ఎందుకు ఉంది, స్టేట్ లో అరక్కన్ కోస్ట్ లో ఉన్న ముస్లింస్ ని బుద్ధిస్టులు గొడవై అక్కడి నుంచి తరిమేశారు. వాళ్ళ తర్వాత ఇటు బంగ్లాదేశ్ కి, ఇండియాకు, అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్లి తలదాచుకోవడం జరిగింది కదా, అందువల్ల న్యూస్ లో ఉన్నారు. అలాగే ఇక్కడ మిలిటరీ కౌప్ జరిగి అక్కడ ఉన్న డెమోక్రటిక్ గవర్నమెంట్ ని పడగొట్టేసి మిలిటరీయే ఇప్పుడు రూల్ చేస్తుంది. ఆ మిలిటరీ తరఫున ఇప్పుడు పిఎం ఎవరు అనేది క్వశ్చన్ అండి. ఇది మొన్న ఎప్పుడో ఒక దగ్గర వచ్చింది. ఆన్సర్ ఈస్ మిన్ ఔంగ్ హెలియాంగ్. మిన్ ఔంగ్ హెలియాంగ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మిన్ ఔంగ్ హెలియాంగ్. రైట్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. అలాగే దీనికి సంబంధించిన లార్జెస్ట్ సిటీ ఏంటంటే మనకు ముంబై ఎలాగో వాళ్ళకు
రంగూన్ ఆర్ యంగూన్, రైట్. ఈ రంగూన్ మీద అప్పట్లో నాకు తెలిసి ఒక బాలీవుడ్ ఫిలిం కూడా వచ్చింది, యంగూన్ అని. షాహిద్ కపూర్, మీకు గుర్తుంటే షాహిద్ కపూర్, దట్ కంగనా అండ్ సైఫ్ అలీ ఖాన్, సెకండ్ వరల్డ్ వార్ కి సంబంధించిన మూవీ గుర్తుందా? ఆ రంగూనేనండి. దట్ ఈస్ ద మేజర్ సిటీ ఆఫ్ మయన్మార్, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, శుభాన్శ్రీ లోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. శుభాన్శ్రీ అనేది ఒక రివర్. బేసిక్ గా ఈ రివర్ ఎక్కడ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉంటుంది. ఇది బ్రహ్మపుత్ర నది యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ. మరి దీనికి సంబంధించిన ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎందుకు న్యూస్ లో ఉందంటే శుభాన్శ్రీ లోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, దిస్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ హైడల్ ప్రాజెక్ట్ అండి. హైడల్ పవర్ ప్రాజెక్ట్. బేసిక్ గా మనం లార్జెస్ట్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే కోల్ కి సంబంధించినవి ఉంటాయి కదా, కోల్ కి సంబంధించినవి ఉంటాయి. బట్ దిస్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ హైడల్ పవర్ ప్రాజెక్ట్. దీని కెపాసిటీ 2000 మెగావాట్స్ అండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. దిస్ హాస్ ఫేస్డ్ ఏ సెట్ బ్యాక్. ఎందుకు సెట్ బ్యాక్ అంటే మొన్న ఆ ఏరియాలో శుభాన్శ్రీ రివర్ లో ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడి ఆ వేని మొత్తం బ్లాక్ చేసేసాయండి. అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. ఈ శుభాన్శ్రీ రివర్ గురించి చదవడానికి ప్రయత్నించండి. దిస్ ఈస్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఫ్లో అవుతుంది కదా, అస్సాం మీదకి వెళ్ళి ఫ్లో అవుతుంది కదా, అస్సాం టు బెంగాల్, చైనా నుంచి వచ్చి అస్సాం లో ఎంటర్ అయ్యి బెంగాల్ టు బంగ్లాదేశ్ వరకు వెళ్తుంది. దానికి సంబంధించిన మేజర్ ట్రిబ్యూటరీ శుభాన్శ్రీ రివర్. ఈ శుభాన్శ్రీ రివర్ కూడా ఎక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుందంటే టిబెట్ అండి. ఇగో ఇందాక చెప్పాను కదా, 2000 మెగావాట్స్ ఆఫ్ పవర్ అండ్ విచ్ ఫ్లోస్ అలాంగ్ ద బార్డర్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. ఇది ఏ శుభాన్శ్రీ రివర్ ఏ స్టేట్స్ మీదకి వెళ్ళి వస్తుంది ఇండియాలోకి అంటే ఏ స్టేట్స్ గుండా ఫ్లో అవుతుంది అని క్వశ్చన్ వచ్చినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. అండ్ అలాగే ఇది ఒక గ్రావిటీ బేస్డ్ డ్యామ్ అండి. ఈ గ్రావిటీ వర్సెస్ లిఫ్ట్ ఇరిగేషన్ డ్యామ్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఇది ఏంటో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన తెలంగాణలో గ్రావిటీ డ్యామ్స్ ఉన్నాయి. అసలు ఒక్కటే ఒక గ్రావిటీ డ్యామ్ ఉందండి. అది కూడా ఇప్పుడు కట్టింది కాదు. మన బూరుగుల రామకృష్ణారావు గారు మాత్రం ఒకసారి గ్రావిటీ డ్యామ్ కట్టారు. అదేంటో తెలియజేయండి నాకు. ఒకసారి మీరు వి ప్రకాష్ బుక్ చదివారంటే వి ప్రకాష్ బుక్ లో ఈ గ్రావిటీ డ్యామ్ ఏంటి అనేది ఆయన తెలియజేశాడు. ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడున్న లిఫ్ట్, కాళేశ్వరం, ఇవన్నీ ఏంటి? లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల, రైట్. ఇది ఈ శుభాన్శ్రీ మాత్రం గ్రావిటీ డ్యామ్. శుభాన్శ్రీ రివర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. శుభాన్శ్రీ దీన్ని గోల్డ్ రివర్ అంటారండి. గోల్డ్ రివర్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ అప్పర్ బ్రహ్మపుత్ర యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఎమర్జింగ్ ఫ్రమ్ ద టిబెటియన్ హిమాలయాస్, ద రివర్ ఫ్లోస్ ఇన్ టు ఇండియా త్రూ మిరీ హిల్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఇట్స్ ఆరిజినేట్స్ ఇన్ టిబెట్. దీని ఆరిజినేషన్ అనేది టిబెట్ లో జరిగింది. మనం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? శుభాన్శ్రీ లోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ న్యూస్ లో ఉంది. దీని కెపాసిటీ 2000 మెగావాట్స్ అండ్ ఇది బ్రహ్మపుత్ర యొక్క మేజర్ ట్రిబ్యూటరీ. అలాగే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎవరంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ WTA ఫైనల్స్. ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ అండి. ఈ బేసిక్ గా ఇది ఎవరి మధ్యలో జరుగుతుందంటే ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ లో టాప్ 8 ప్లేయర్స్ ఉంటారు కదా, అందులో ఉన్న టాప్ 8 ప్లేయర్స్ మధ్యన ఇయర్ ఎండ్ ఛాంపియన్షిప్ లాగా జరుగుతుందండి. మన టెస్ట్ క్రికెట్స్ లో కూడా జరుగుతుంది కదా ఛాంపియన్షిప్. అలాగే ఇది ప్రతి ఇయర్ టెన్నిస్ లో ఏటీపీ అంటే మెన్స్ వాళ్ళకు, WTA అంటే ఉమెన్స్ వాళ్ళకు టాప్ 8 ప్లేయర్స్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ ఇగా స్వియాటెక్ thrashes Pegula to win WTA finals, reclaiming world number 1 rankings. ఓకే, దీని ఏంటంటే ఇగా స్వియాటెక్ అనే ఒక పోలాండ్ క్రీడాకారిణి. బేసిక్ గా ఈమె ఫ్రెంచ్ ఓపెన్స్ ఇప్పటికే 2 సార్లు గెలిచింది. ఈమె ఫైనల్స్ లో పెగులా అనే అమెరికన్ క్రీడాకారిని ఓడిపేసి ఈ టైటిల్ ని గెలుచుకుంది. ఇది ఎక్కడ జరిగింది WTA ఫైనల్స్ అని అడుగుతాడండి. క్యాన్కన్, మెక్సికో. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే జనరల్ గా WTA ఫైనల్స్ ఈ మెక్సికో లాంటి కంట్రీలో జరగవు. మాక్సిమం యూరోపియన్ కంట్రీస్ లోను లేకపోతే కెనడాలోను కానివ్వండి, యుఎస్ లో కానీ జరుగుతూ ఉంటాయి. చాలా రేర్ గా ఇలాంటి కంట్రీస్ లో జరుగుతుంది. సో ఇంత రేర్ గా జరిగినప్పుడు ఇది మనకు అడిగే ఛాన్సెస్ ఉంది. క్యాన్కన్, మెక్సికో. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇగా స్విటెక్ గెలిచింది. ఎవరు నోడి పేజ్ గెలిచిందంటే పెగులా ఆఫ్ USA. ఇగా స్విటెక్ ఈస్ ఫ్రమ్ పోలాండ్. అలాగే తను ఇది గెలవడం వల్ల వరల్డ్ నంబర్ 1 క్రీడాకారినిగా మళ్ళీ నిలవడం జరిగింది. తనేనండి ఇగా స్విటెక్. షీఈస్ ఫ్రమ్ పోలాండ్. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, IRDA లాంచెస్ CSR పోర్టల్. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్. ఈ ఇరిడా అంటే ఏంటి అండి? ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, రైట్? ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ విచ్ ఆపరేట్స్ అండర్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ. దేని కిందకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ పవరా? కాదు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. దీనికి కూడా ఒక మినిస్ట్రీ ఉందండి. ఇట్ హ్యాస్ రీసెంట్లీ అన్విల్డ్ ఏ డెడికేటెడ్ సిఎస్ఆర్ పోర్టల్. సపరేట్ గా జనరల్ గా కంపెనీస్ అన్ని సిఎస్ఆర్ కింద వాళ్ళకు సంబంధించిన ఏమైనా దాన ధర్మాలు చేసేటి ఉంటే ఈ మధ్య ఈ సిఎస్ఆర్ కిందే చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన ఒక సపరేట్ పోర్టల్ ఇరిడా వాళ్ళు లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు ఈ సిఎస్ఆర్ పోర్టల్ అనేది ప్రామినెంట్ క్వశ్చన్ అవుతుంది. సో IREDA. ఇది ఎందుకు అంటే ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మూవ్ టువర్డ్స్ రీఇన్ఫోర్సింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ CSR initiatives. Okay. The core objective of the newly launched CSR portal is to enhance transparency in managing CSR requests from various organizations and institutions. ఏం లేదండి, అంతా దాని చుట్టూనే తిరుగుతుంది, రైట్? ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒకటే ఒక పాయింట్, ఈ సిఎస్ఆర్ పోర్టల్ అనేది ఎవరు లాంచ్ చేశారు? ఇరిడా అంటే ఏంటి? ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఒక స్టాటిక్ జీకే ఇవాళ నుంచి సపరేట్ గా మాట్లాడుకుందాం అన్నాను కదా, దానికి సంబంధించిన పాయింట్ అండి, డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా ఏది? చాలా మందికి తెలుసు. మనం డైమండ్ పాలిషింగ్, డైమండ్ మేకింగ్ ఇవన్నీ చదవగానే మనకు గుర్తుకొచ్చే ఏకైక పేరు ఇండియాలో సూరత్. సూరత్ ఎక్కడ ఉంది? గుజరాత్. సూరత్ ఆఫన్ రిఫర్డ్ యాజ్ డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా is a jewel nest in the state of Gujarat which excels in cutting, polishing and trading of diamonds. రష్యా నుంచి చాలా వరకు ఇంకా వేరే దేశాల నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి గుజరాత్ కి డైమండ్స్ వచ్చి అవిటిని ముడిగా వస్తాయి, ముడి పదార్థాలుగా వస్తాయి కదా, దాన్ని ప్రాపర్ గా కటింగ్ చేసి పాలిషింగ్ చేసి దాన్ని ట్రేడ్ చేసేవాడిని ఈ గుజరాత్ లో ఉన్న వాళ్ళు, సూరత్ లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ డైమండ్ హబ్. ఇండియాకు మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ ఈ డైమండ్స్ అనేవి ఇక్కడ నుంచే వెళ్తాయి. లాస్ట్ టైం అనుకుంటా 2020 మేబీ కరోనా టైంలోనే పుతిన్ జనరల్ గా ఇండియా రష్యా రిలేషన్స్ అనగానే గుర్తుకొచ్చేవి మొదటిగా మిలిటరీ, దాని తర్వాత యుక్రెయిన్ వార్ నుంచి న్యాచురల్ గ్యాస్. బట్ ఈ రెండుతో పాటు ఈ డైమండ్ పాలిషింగ్ అండ్ కటింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం పుతిన్ గారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకొని వెళ్ళారు. అరౌండ్ 90% ఆఫ్ వరల్డ్స్ మైన్డ్ డైమండ్స్ ఆర్ పాలిష్డ్ ఇన్ సూరత్. మొత్తంగా డైమండ్స్ వెలికి తీసిన డైమండ్స్ లో 90% పాలిషింగ్, కటింగ్ అనేది ఇక్కడ నుంచే జరుగుతున్నాయని చెప్తున్నారు, రైట్? ఇట్ కాంట్రిబ్యూట్ టు అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ఇండియాస్ యాన్యువల్ డైమండ్ ట్రేడ్. దిస్ ఎక్స్ట్రాడినరీ ఫీట్ హ్యాస్ లెడ్ టు సూరత్స్ వెల్ డిజర్వ్డ్ మోనికర్ యాజ్ ద డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఈ 80% యాన్యువల్ డైమండ్ ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని డైమండ్ సిటీ అని అంటాం, రైట్? కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, విల్ బి డిస్కసింగ్ సమ్ ఐటమ్స్ ఇన్ న్యూస్ అండి. STPI అనేది న్యూస్ లో ఉంది. అసలు వాట్ ఈస్ STPI? STPI అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది, ముఖ్యంగా ఎకనామిక్స్ ఇండస్ట్రీ చదివే వాళ్ళకు తెలుస్తుంది. STPI ఏంటి? దిస్ ఈస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని STPI అంటారండి. మన హైదరాబాద్ లో ఉంది, బెంగళూరు లో ఉంది, ఇలాంటి మేజర్ ఏరియాస్ లో STPIs ఉంటాయి. దిస్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్? కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్రాండ్ ఆఫ్ న్యూలీ క్రియేటెడ్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్. ఇది ఈ మధ్య ఎవరు లాంచ్ చేశారు? దీన్ని ఎవరంటే అమిత్ షా. అమిత్ షా ఎందుకు? ఈయన కోఆపరేటివ్ మినిస్టర్ కాబట్టి. హోమ్ మినిస్ట్రీయే కాదండి, కోఆపరేటివ్స్ అని కూడా, ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కోఆపరేటివ్ అసోసియేషన్స్ బాగా ఉంటాయి. సో దానికి ఒక సెంట్రల్ లో ఒక మినిస్ట్రీ ఉంది, దానికి హెడ్ మన హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారేనండి. సో వాళ్ళు ఒక రీసెంట్ గా ఒక బ్రాండ్ రిలీజ్ చేశారు. విచ్ బ్రాండ్ ఆఫ్ న్యూలీ క్రియేటెడ్ నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై కోఆపరేటివ్ మినిస్టర్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ భారత్ ఆర్గానిక్స్. ఈ మధ్య ఈ భారత్ అనే పేరుని బీజేపీ వాళ్ళు బాగా ప్రొపగేట్ చేస్తున్నారు కదా, అందులో భాగంగా ఈ భారత్ ఆర్గానిక్స్ పేరు మీద ఈ కొత్త బ్రాండ్స్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది అసలు దేనికి, ఇందులో ఏమేమి అమ్ముతారు మరి ఈ బ్రాండ్ కింద అంటే, ఆల్రెడీ 6 ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. దానికే బ్రాండ్ పెట్టి ఇప్పుడు అమ్మడం స్టార్ట్ చేశారు. ఏంటంటే తూర్ దాల్, చనా దాల్, షుగర్, రాజ్మా, బాస్మతి, సోనా మసూరి, ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే దీని ద్వారా అమ్ముతారండి, ఈ భారత్ ఆర్గానిక్ అనే బ్రాండ్ ద్వారా. బేసికలీ అలాగే ది నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ అని చెప్పాను కదా, ఇది గుజరాత్ హెడ్ క్వార్టర్డ్ అండి. దిస్ ఈస్ బీన్ ప్రమోటెడ్ బై
ఎన్డిడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. మనం ఇది ఎప్పటి నుంచో చదువుకున్నాం, అమూల్ కోఆపరేటివ్ సొసైటీని చదువుకుంటాం కదా, దానికి టైం నుంచి ఎన్డిడిబి ఉంది. సో వాళ్ళ ద్వారా ఈ భారత్ ఆర్గానిక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదండి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ వాచ్ T1 Academy. థ్యాంక్ యూ.